వైఎస్ఆర్ జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను మరింత చేరువ చేసే దిశగా ఆర్ఎం కిసాన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతిభ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో వీరపనాయనపల్లిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రారంభించగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శాస్త్రీయ సాగు విధానాలు, సేంద్రియ వ్యవసాయం, రైతుల ఆదాయ పెంపుపై నిపుణులు అవగాహన కల్పించారు. కృషి విజ్ఞాన కేంద్రం, బారామతి శాస్త్రవేత్తలతో సాంకేతిక సహకారానికి శ్రీకారం చుట్టిన ఆర్ఎం కిసాన్ సెంటర్ వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలను రైతులకు చేరువ చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. ఆధునిక సాగు పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణపై నిపుణులు రైతులకు సూచనలు అందించారు. దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాలలో రైతు సదస్సులు నిర్వహిస్తూ ఓఎన్బీఏ పైన నిరంతరం అవగాహన కల్పిస్తున్నట్లు ఆర్ఎం కిసాన్ సెంటర్ ప్రతినిధులు తెలిపారు. కిసాన్ సెంటర్ పాలగిరి మరియు కృషి విజ్ఞాన కేంద్ర బారామతి మధ్య సాంకేతిక సమాచార పరస్పర సహకార ఒప్పందం జరిగినది. ఇక్కడ ఆర్ఎం కిసాన్ సెంటర్ని రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేయడానికి రైతులకి ఓఎన్బీఏ విధానంలో పంటలు ఎలా పండించుకోవాలి, పండించిన పంటని ఎలా మార్కెట్ చేసుకోవాలి, తర్వాత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా సాధించాలి అన్న ట్రైనింగ్ ప్రోగ్రాం నిత్యం నడుస్తూ ఉంటుంది. అది కాకుండా కొత్తగా రైతులకి పాలీ హౌస్లో అంటే నేల లేకుండా హైడ్రోఫోనిక్స్ కానీ, ఏరోఫోనిక్స్ కానీ, గ్రో బ్యాగ్స్లో కానీ పంటలు ఎలా పండించాలి ఇవన్నీ కూడా నేర్పించడం కోసం, ఆ సాంకేతికతను ఇక్కడ రైతులకి పరిచయం చేయడం కోసం కేవీకే బారామతితో సాంకేతిక ఒప్పందం చేసుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.